హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు తపన మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అండ్ ఐలాండ్ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో ఈ మూవీసే కాకుండా ఇంకా మరికొన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. అయితే వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోయినట్టుని ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 కోర్ట్ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ నుంచి ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అండ్ ఈ మూవీ ఏడు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 11th నుంచి అయితే పక్కాగా అయితే కోర్ట్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో కోర్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకు పక్కాగా అయితే ఏప్రిల్ 11th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 విక్కీ కౌశల్ గారు హీరోగా యాక్ట్ చేసిన చావా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు సంభాజీ మహారాజ్ గారి బయోపిక్గా అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ 600 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే ఈ మూవీ ఏప్రిల్ 11th నుంచి అయితే పక్కాగా అయితే చావా మూవీ అనేది రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి చావా మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకి ఏప్రిల్ 11th కూడా ఓటీటీలోకి నెట్ఫ్లిక్స్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 దిల్ రూబా మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు కిరణ్ అబ్బోరం గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఫ్లాప్ కూడా అయిపోయింది థియేటర్లో రిలీజ్. అండ్ ఓటీటీకి వచ్చి మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే ఏమైతే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ ఈ మూవీ పైన ఎక్కువ 1 month అగ్రిమెంట్ అని రాసుకోవడం అయితే జరిగింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 12th అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళే పక్కాగా అయితే మనకు అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకైతే ఏప్రిల్ 12th అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. లేకపోతే ముందుకైతే పోస్ట్పోన్ అయితే అవుతుంది. నెంబర్ 4 తపన మూవీ. సో తపన మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో 2020లో అయితే రిలీజ్ అయ్యి ఏకంగా 5 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ మూవీ మనకు థియేటర్లో రిలీజ్ అయ్యి. ఇంకా ఈ మూవీ పైన ఎంత హైప్ ఉందంటే మీరైతే గెస్ కూడా చేయలేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకి హిందీలో వచ్చేసి యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఈ మూవీ తెలుగు కావాలనుకుంటే మీకు వీళ్ళ దగ్గర అయితే తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. ఆ లింక్ అనేది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ వీళ్ళతో అయితే మీరు వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. కేవలం 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మీకు కావాలనుకుంటే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. నెంబర్ 6 మ్యాడ్ స్క్వేర్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మూవీ పైన ఎక్కువ 1 month అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే మనకు మే 2 నుంచి అయితే పక్కాగా అయితే మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంతలోపు మనకైతే వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో అంతలోపు వాళ్ళు రిలీజ్ చేసిన డేట్ని అయితే చెప్తాను. ఇప్పుడైతే మనకు మే 2వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. నెంబర్ 6 నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన రాబిన్హుడ్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ యాజ్ యూజువల్ మనకైతే థియేటర్లోకి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ మూవీ నెగిటివ్ టాక్ అయితే థియేటర్లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది, అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ వచ్చేసి హాలో అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్న అయితే పక్కాగా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 ఐలాండ్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్లో దాదాపుగా అయితే 2 years అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ తమిళ్లో వచ్చేసి మనకైతే సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ తెలుగు వర్షన్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. వాళ్ళ దగ్గర తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మీ డైరెక్ట్ అయితే వెళ్ళి వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీకు ఏ మూవీ మీకు కావాలనుకుంటే ఆ మూవీకి అయితే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి.
సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. జస్ట్ ₹50 పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారని. సో ఈ 7 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకొని, పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకొని ఉండాలని. నేను ఎప్పుడు ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.